కాకినాడ జిల్లాలో అన్ని చోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1640 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం వివరాలు విడుదల చేశారు. కంట్రోల్ రూంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, డిపిఓ కె భారతి సౌజన్య, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, ఇతర ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పోలింగ్ శాతం, ఈవీఎంలు, ఇతర రిపోర్టుల సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ చిన్న సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం మాక్ పోల్ 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత లైన్లో ఉన్న వారందరికీ స్లిప్పులు అందించి ఓటు వేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్ గణేష్, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్, యోగేష్ కుమార్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళి రిపోర్టుల వివరాలు ఈ సందర్భంగా జిల్లా పరిశీలకులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్, ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కౌంటర్లు, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లు, భోజన వసతి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిసెప్షన్, ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిసెప్షన్ సెంటర్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలింగ్ బూతుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ పూర్తి చేసుకుని రిసెప్షన్ సెంటర్కు చేరుకుంటున్న సిబ్బంది కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద, కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, కాకినాడ పట్టణం, తుని నియోజకవర్గాలకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం వద్ద ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్లు, ప్రత్యేక రిసెప్షన్ సెంటర్లు, ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ప్రతి మూమెంట్ స్టార్ట్ చేస్తాం. వచ్చిన తర్వాత ప్రాపర్గా వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళు పెట్టిన మన యూనియన్స్కి స్ట్రాంగ్ రూమ్లో కూడా గా మానిటర్ చేస్తూ ఫీడ్ అనేది క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆల్సో వాళ్ళు కూడా వచ్చి అక్కడ తీసుకున్నట్టు వాళ్ళు కూడా సదుపాయం వాళ్ళు ఎప్పుడైనా వచ్చి రేపు మన కోర్స్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ చేసిన తర్వాత అప్ టు కౌంటింగ్ దాకా వచ్చి అక్కడే చూసి స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది వాట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయని వచ్చింది. ఇంకా కూడా అంటే 6 గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చేసుకుంటున్నారు. అండ్ ఈ కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళందరూ చెప్తారని వాయిస్ ఉన్నాం. ఎందుకంటే అక్కడ పోలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఆగి వస్తూ ఉంది. ఇక్కడ మనకి జేఎన్టీయూలో మన 7 కాన్స్టిట్యూన్సీ మేనేజ్మెంట్ మనం స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడే పెట్టుకున్నాం. పార్లమెంట్లో ఈవెంట్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. వచ్చినటువంటి సిబ్బంది దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ కౌంటర్స్ ఎక్కువ ఏర్పాటు చేసింది. అదే రకంగా కౌంటర్స్ ఈవీఎంలు తీసుకెళ్ళడానికి ప్రత్యేక బృందాన్ని పెట్టి అదే రకంగా ఓటర్ కానౌట్, ప్యానల్ ఓటర్ కానౌట్ ఇక్కడే ట్యాబ్లెట్స్ చేసుకోవడం ఇక్కడే పెట్టుకుంటాం. అండ్ వచ్చినటువంటి సిబ్బంది కావాల్సినటువంటి వసతులు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అదే రకంగా వాళ్ళకి మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని కలిపి దానికి అన్ని ఏర్పాటు చేయడం